బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే ఆదిమూలం. తన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత మహిళ బయటకు వచ్చి తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని మీడియా ముఖంగా చెప్పిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే పార్టీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక ఎమ్మెల్యే అంశం కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివాదంపై స్పందించారు ఆదిమూలం కుమారుడు సుమన్. ఈ నేపథ్యంలో ఆయన ఏం జరిగిందనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రపూరితంగా తన తండ్రిని టార్గెట్ చేశారన్నారు సుమన్. ఆ మహిళ కొందరితో కుమ్మక్కై ఇంతటి నీచానికి దిగజారిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మార్ఫింగ్ చేసిన వీడియోను రిలీజ్ చేశారన్నారు ఆయన. ఆదిమూలం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ కుట్ర వెనుక వైసీపీ ఉందంటూ కూడా ఆరోపణలున్నాయి. ఓ మహిళకు సంబంధించి. అవును, ఆ మహిళపై చట్ట ప్రకారం ముందుకు వెళతామంటూ కూడా ప్రకటించారు ఆయన. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం కోనేటి ఆదిమూలానికి సంబంధించి ఆ విజువల్, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ముఖ్యంగా సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి సంబంధించి ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో, దట్టు ఆ మహిళ కూడా బయటకు వచ్చి వీడియో ముఖ్యంగా మాట్లాడిన తర్వాత, ఆమె భర్త కూడా మాట్లాడిన తర్వాత ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో పార్టీ ఆయన మీద చర్యలకు దిగింది. మరీ ముఖ్యంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. చంద్రబాబు దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన దీని మీద సీరియస్ అయ్యారు. అయిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోని కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ రియాక్ట్ అవ్వడం జరిగింది. వివాదంపై రియాక్ట్ అయ్యారు ఆదిమూలం కుమారుడు సుమన్. కుట్రపూరితంగా తన తండ్రిని టార్గెట్ చేశారంటున్నారు ఆయన. అంతేకాదు, ఆ మహిళ కొందరితో కుమ్మక్కై ఇంతటి నీచానికి దిగజారిందన్నారు. మార్ఫింగ్ చేసిన వీడియోను రిలీజ్ చేశారు ఆయన. అవును, మార్ఫింగ్ చేసిన వీడియోను రిలీజ్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు సుమన్. ఆదిమూలం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ కుట్ర వెనుక వైసీపీ ఉందంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఆ మహిళపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామంటూ కూడా ప్రకటించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఆయనేమంటున్నారు, మా ప్రతినిధి రవి ఆదిమూలం కుమారుడు సుమన్తో మాట్లాడారు. సుమన్ ఏమంటున్నారో మా ప్రతినిధి రవి అందిస్తారు. ఉదయం నుంచి వైరల్ అవుతున్నటువంటి సత్యవేడి ఎమ్మెల్యే ఇష్యూ మీద అధిష్టానం సీరియస్ అయింది. దానికి సంబంధించిన మరింత సమాచారం వాళ్ళ అబ్బాయి సుమన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి, సార్ ఇవాళ ఇష్యూ వైరల్ అయింది, మీకు కూడా తెలుసు, అధిష్టానం ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏంటి సార్? లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పార్టీ నిర్ణయాలంతా సార్ వాళ్ళకి తెలుసు. నాన్న మంచితనాన్ని విధంగా ఇబ్బంది పెట్టాలి రాజకీయ కుట్రతోనే ఒక భాగమని మేమందరూ భావిస్తున్నాము. మాకైతే నాన్నగారు ఎలాంటి వారు నియోజక ప్రజలకు తెలుసు, అభివృద్ధిలో ముందుంటారని అందరికీ తెలుసు. వారి స్వార్థం కోసమే ఈ రాజకీయ కుట్రని కూడా భావిస్తున్నాం. సార్ ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం అధికార పార్టీలో ఉన్న ఒక వర్గం మరో వైసీపీలో వర్గం కలిసి చేశారు. నాన్నగారు గెలవక ముందు ఓడిపోవడానికి చాలా కుట్రలు చేసినట్టు వాళ్ళు అందరూ కలిసి చేసినా కూడా ఏదైనా లోకేష్ అన్న గారికి తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, తమకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం, వైరల్ అవ్వడం చాలా బాధాకరము. దీని నుంచి మేము కోలుకునేదని కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్పి దీని పట్ల సత్యవేడి ఎమ్మెల్యేపై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు అలాగే బంధువులు సైతం తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అలాంటి స్థాయికి దిగజారే వ్యక్తి అయితే సత్యవేడి ఎమ్మెల్యే కాదని చెప్పి పేర్కొంటున్నారు. మనతో పాటు టీడీపీ నాయకులు అలాగే నియోజకవర్గ బంధువులు సైతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్ ఇవాళ సత్యవేడి ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణలు ఏ విధంగా భావించాలి? అలాంటి ఆమె ప్రత్యక్షంగా ఆరోపణ ప్రస్తావించడం ఎలా ఫీల్ అవ్వాలి సార్? ఇప్పుడు ఆమె వరలక్ష్మి అనే ఆమె ఒక మహిళ. ఆ మహిళ ఆమె యొక్క కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ఉండాలి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి శ్రీ కోనేటి ఆదిమూలం గారు. అలాంటి వ్యక్తి మీద ఆమె ఇలాంటి ఆరోపణలు చేయడము, ఆమె ఇంతకుముందు ఎలక్షన్లో కూడా ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా ఆయనతో పాటు వర్క్ చేయలేదు. వర్క్ చేసినట్టు ఆమె ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు మెలిగి ఆయనకి మండల అధ్యక్షురాలు కూడా ఆయనకి పోస్ట్ ఇచ్చి ఆమె ఈ చులవన తీసుకునేసి ఇలాంటి వీడియో మార్పింగ్ చేయడము మా కుటుంబ సభ్యులకు అందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ మీడియా మూలంగా మేము తెలియపరుస్తున్నాము. అంటే దీంట్లో వెనక రాజకీయ నేపథ్యం ఉందని భావించవచ్చు, రాజకీయ కుట్ర ఉందని భావించవచ్చు. దీన్ని రాజకీయ కుట్రంగానో లేకపోతే ఆ మహిళలకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మనం దీన్ని రాజకీయ కుట్రంగా కూడా చెప్పే విధానంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఓడిపోవాలని 20 కోట్లు ఖర్చు పెట్టి మనం కూడా మీ స్టేట్మెంట్ పరంగా చూసినాం, పత్రిక పరంగా చదివినాము. 20 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఓడించాలనే ఉద్దేశంతో ఆదిమూలం గారు ఒక ఎస్సీ, ఒక దళిత, ఆయన ఎలా అయినా ఓడించి ఈ కాన్స్టిట్యూషన్ చేయించుకోవాలి అనేసి పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఆయనకి
వెన్నుపోటు పొడిచేదానికి చూశారు. అయినా మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మి, మన లోకేష్ అన్న గారు నమ్మి ఆయన సీట్ ఇవ్వడము, ఆయన ప్రజల అభిమానం చూరగొనడము, ఆయన కూడా 3,000 ఓట్ల 3,500 ఓట్లతో గెలుపొందడం కూడా ప్రజలు ఆయన ఆశీర్వదించడము ఒక ఇదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళగా ఇలాంటి చేయడం ఎలా భావించాలి? యాక్చువల్గా ఇలాంటి 4 గోడల మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నింటినీ కూడా బయటపెట్టి ఎమ్మెల్యే పరువు తీయాల్సిన అవసరం ఏముంది సార్? అది అమ్మాయి గురించి విచారించండి. అమ్మాయి ఎలాంటిదో మీరు ఒకసారి ఆమెను కూడా ఆరా తీయాలి కదా. ఈయన 45 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయం చేసిన వ్యక్తి ఈయన. ఇంతవరకు చిన్న మచ్చలేదు ఆయన మీద. ఆమె ఎటువంటిదో ఆమెను కూడా ఎంక్వైరీ చేయాలా. ఆమె ఎటువంటిది, ఎక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తుంది ఒకసారి చేయాలా. అది మా మామగారి మీద పెద్ద కుట్ర జరిగింది. ఎలక్షన్లో చేయాలని చూశారు, కానీ ఎలక్షన్లో చేయలేకుండా పోయినారు. ప్రజలు ఎవరు ఆపలేదు ఆయన్ని. ప్రజలు ఆదరించినారు, ఆదుకున్నారు ఆయన్ని. వీరి లీడర్లు చాలామంది చెరుకు యాతాటి రమేష్కి పనిచేస్తూ వాళ్ళ లిస్టు మా దగ్గర ఉంది. యాతాటి రమేష్ వాళ్ళే మాకు ఇచ్చారు. ఆ లిస్ట్ హైకమాండ్ సమర్పించున్నాము. ఆ లిస్ట్ వచ్చేలోపు ఇది కుట్ర జరిగింది. కుట్ర కావాలని ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇది. ఎవరు పోటీ తీసుకునే అవసరం లేదు. ఇది బురద జల్లి 100%, 100% ఇది బురద జల్ల రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఎంతవరకు నిజమండి? ఇది రాజకీయ కుట్ర. ఆయన ఓడించాలని చూశారు, కానీ ఆయన గెలిచాడు. ఓరం లేని వాళ్ళు టీడీపీ వాళ్ళే, ఓరం లేని వాళ్ళు వాళ్ళ లిస్టు మా దగ్గర ఉంది. వాళ్ళే చేశారు. ఇది కావాలని మార్పింగ్ చేసి మా మామగారిని ఇరికించారు. అంతే తప్ప దీనిలో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు హైకమాండ్ సైతం సీరియస్గా ఉంది ఎమ్మెల్యే వ్యవహరించిన విధానం పట్ల. దీన్ని ఎలా పరిగణించండి? అంటే ఇది కేవలము అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల యొక్క కుట్రగా భావించాలనా, లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం యొక్క పన్నినటువంటి కుట్రగా భావించాలనా? సరే, ఇది మొత్తం మీద అధికార పార్టీ సంబంధం లేదు. కానీ అధికార పార్టీలో కొంతమంది టీడీపీ నాయకులే మాకు చేయలేదు. మాతో కూడా ఉండి వేరే వాళ్ళ దగ్గర యాతాటి రమేష్ అనే అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు. డబ్బు తీసుకున్న విషయం మాకు తెలుసు. మా దగ్గర లిస్ట్ ఉంది. లిస్టు సమర్పించాము. ఆ లిస్టు వచ్చే లోపు విధంగా రాజకీయ కుట్ర చేసి ఆదిమూలాన్ని ఎటు చేయలేమనేసి, డబ్బుకు లొంగే వ్యక్తి కాదు, ఇటువంటి దానికంతా లొంగే వ్యక్తి కాదు ఎమ్మెల్యే గారు. ఆయన మీద చిన్న రిమార్క్ లేదు ఇంతవరకు. మచ్చలేని నాయకుడు ఒక ఆదిమూలం గారు. అది మీరు తెలుసుకోవాలా. ముందు ఆయన ఎంక్వైరీ చేయండి, ఆమె ఎంక్వైరీ చేయండి. ఆమె ఎటువంటిదో మీరు తెలుసుకోవాలా. తెలుసుకొని దీన్ని పావుగా వాడుకుని కుట్ర చేశారు ఎమ్మెల్యే గారి మీద. అంటే రాజకీయ కుట్రగా భావించి ఇవాళ జరిగినటువంటి ఉదంతంలో ఎమ్మెల్యే గారిని భ్రష్టు పట్టించాలి, నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి యొక్క పరువు తీయాలి అని దృక్పథంతోనే ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి ఈ కుయుక్తులు పన్ని అతను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలు పన్నారే తప్ప అతనికి ఎలాంటి ఇది మచ్చలేని నాయకుడిగా 45 సంవత్సరాల పాటు రాజకీయంగా మెలిగినటువంటి వ్యక్తి ఇలాంటి ఉచ్చులో పడడం ఇది రాజకీయ కుట్రగా బంధువులు అలాగే టీడీపీ నాయకులు సైతం భావిస్తున్నారు. దీనిపై విచారణ జరపాలి, అధిష్టానం సైనం దృష్టి సారించి వాస్తవాలు బయటికి తీసి దానికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి RTV పుత్తూరు. ఏదైతే ఆదిమూలం గారి మీద వచ్చినటువంటి వీడియో ఉందో ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు ఆ వీడియో వచ్చిన వెంటనే మా దృష్టికి మేము ప్రజలకు సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేసాం. దానిపైన పూర్తిగా ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాం. తదుపరి చర్యలు దాని మీద ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎవరిపైనా సరే ఒక ఆరోపణ రావచ్చు, వీడియో రూపంలో కావచ్చు, దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము ఫారెన్సిక్ రిపోర్ట్ దానికోసం పంపిస్తున్నాం. దాని ఆథెంటికేషన్ వెరిఫై చేయడానికి ఏదైతే వీడియో వచ్చిందని ఆ వీడియో నిజంగా ఒరిజినలా కాదా అన్న దాని మీద కూడా మనం వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దాన్ని మేము ఫారెన్సిక్ దానికి పంపిస్తున్నాం. దాన్ని ఆథెంటికేషన్ వెరిఫై చేస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కనుక ముందు మేము వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. వీడియో చూస్తే వైరల్ అవుతుంది. ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అని చూస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఎవరైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే వారి మీద చర్యలు ఉంటామనేది ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో పార్టీ నియమావళికి అనుకూలంగానే మేము వెళ్ళామని చెప్పి తెలియజేస్తున్నాం.